హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి పచ్చడి రెసిపీ చూపిస్తానండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. దోసకాయ ఇంకా వేసిన పప్పులతో చేసే ఈ పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయాలి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని సైడ్ ఒక ఆమ్లెట్ వేసుకొని కానీ పచ్చడి కలుపుకొని తింటే అమృతమేనండి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఫస్ట్ స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని ఒక పిడికెడు వేసిన పప్పుని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. తర్వాత దీనికి కావాల్సింది వచ్చేసి దోసకాయ, టమాటాలు, పచ్చిమిర్చి. పప్పులు వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అదే బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి. మన కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముక్కలుగా కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. గింజలతో సహా వేసేసాను నేను. బాగుంటుంది గింజలతో కూడా. కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు ఈ దోసకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతోపాటు కొద్దిగా చింతపండు వేస్తున్నాను. చింతపండు ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే టమాటాలు ఇంకా దోసకాయ కూడా గింజలతో సహా వేసాం కాబట్టి పులుపు అనేది ఉంటుంది మనకి. వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆపేసేసి దించేసుకోవటమే. వెల్లుల్లి ఏం వేగక్కర్లేదు. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ నేను వేరుశనగ పప్పుల్ని మిక్సీ పడుతున్నాను. రోట్లో కూడా దంచుకోవచ్చు, కానీ మీరు ఇట్లా కూడా ట్రై చేసి చూడండి. మిక్సీలో వేస్తే ఏం టేస్ట్ ఉంటుంది అని అట్లా ఏమనుకోవద్దు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దోసకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవటమే. మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తాను. గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇది అన్నంలోకే కాదండి, చాలామంది సంగట్లో పచ్చడిని ఇష్టపడతారు. పచ్చడి అయితే సంగట్లోకి అదిరిపోతుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇడ్లీ, దోశలకు కూడా చాలా బాగుంటుంది.